టీటీడీ గోశాలకు చేరుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. గోశాలలో ఆవుల పరిస్థితి సమీక్షించబోతున్నారు ఎమ్మెల్యేలు. కూటమి నేతల శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. గోశాలకు భూమన రావాలంటూ కూటమి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి వైసీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం తిరుపతిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. రాజు, ఒక పక్క వైసీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కూటమి నేతల శాంతి ర్యాలీకి కూడా పోలీసులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మరి ఏం జరగబోతోంది తిరుపతిలో? ఖచ్చితంగా గోశాల వద్ద మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కూటమి నుంచి కూడా పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి కాసేపట్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇక్కడ రావాలని చెప్పేసి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శాంతి ర్యాలీకి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఎమ్మెల్యేలు మాత్రము నేరుగా వెళ్ళి ఎక్కడైతే గోశాలలో వ్యతిరేకంగా లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవి రుజువు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉంటే అక్కడ రావాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్? ఆయన డిమాండ్ కదన్నా, మా డిమాండ్ ఏముంది? ఎండకి ఇప్పుడు టైం ఎంత అయింది? 10:25 అయింది. ఎండకు నిలబడకుండా ఇక వస్తావు అని గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసే పరిస్థితి మా పరిస్థితి అయిపోయింది. ఏడనో కరుణాకర ఇంటికాడ పడుకున్నాడు. చూడు ఒకసారి పోలీసు వాళ్ళు వచ్చి దిగ్దోనం చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని వదలటం లేదు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ దగ్గర ఉండి ఇది చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? ఇది చంద్రబాబు గవర్నమెంట్ అయ్యా. నేను టీవీ9 ద్వారా డైరెక్ట్గా కరుణాకర్ రెడ్డి ఒకటే అడుగుతున్నా, వస్తావా? నేను వస్తా, నా కారులో ఎక్కువ నేనే తీసుకొస్తా పర్సనల్గా, అన్ని దగ్గర నుండి చూపిస్తాం మేమే. తర్వాత హ్యాపీగా మీ ఇంటికాడ వదిలి పెడతా, కాఫీ తాగిపించి. అప్పుడు నీకు అర్థం ఏది పాలు నీళ్ళు అర్థమైపోతుంది కదా. ఈ అన్ని తప్పుడు సమాచారం, తప్పుడు వ్యవహారాలన్నా గోశాలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేస్తాను కరుణాకర్ రెడ్డి చెప్తున్నాను. నీ ఫోటో చూపిస్తేనే వీ టాక్ విత్ ప్రూఫ్స్. ఏదో కూడా గాలి మాటలు వాళ్ళు మాట్లాడాలి. ఏదో 100 చచ్చిపోయినాయంటే ఏడు చచ్చిపోయినాయి. ముసలా లేవు చచ్చిపోతాడు. ముసలు అయితే నువ్వు పోతావు, నేను పోతా. అట్టనే ఆవులు కూడా పోయింటాయి, కొంచెం చచ్చిపోయింటాయి, ఏదో ముసలు అయిపోయి. అంతేకాకుండా 100 చచ్చిపోయినాయి, 200 చచ్చిపోయినాయి, ఈయన దగ్గర నుంచి చంపినాడు. ఏంది అందరినీ ఏం మాట్లాడుతున్నారండి? ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, కళ్ళ ముందర కనిపించేటట్టు పనిచేస్తుంది. నేను ఒకటే అడగదలుచుకున్నా, నువ్వు పోయి మీ బాస్ను అడుగు, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు. నువ్వు పోయి లండన్ పోయినప్పుడు వ్యాగ్యూ బీఫ్ అని, జపనీస్ బీఫ్ అని, ఆ బీఫ్ అని, ఈ బీఫ్ అని తింటావే. ఇక్కడ వచ్చి మళ్ళీ ఎందుకు ఈ సొల్లు మాటలు మాడేది? ఎందుకు ఈ కబుర్లు చెప్పేది? నేను ఒకటే అడుగుతానా టీవీ9 ద్వారా, నీ కూతురు పెళ్ళి ఏ మతంలో ఎట్లా చేసినావు, ఏ రకంగా చేసినావు? మొన్న పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ వచ్చినప్పుడు సంతకం పెట్టి డైరెక్ట్గా పెట్టి పోయింది. నువ్వు ఎన్నిసార్లు సంతకం పెట్టినావు? మీ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పుడు ఎన్నిసార్లు సంతకం పెట్టినాడు? ఇవన్నీ కూడా నేను టీటీడీ వాళ్ళని అడుగుతున్నా, కంపల్సరీ అన్నీ బయట పెట్టాలి. ఏంటి మీ పార్టీ అధినేత ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కామెంట్ చేశాడు, ట్వీట్ చేశాడు, ఛాలెంజ్ చేశాడు, రమ్మని చెప్పేసి. అయితే మీరంతా మీరు వచ్చారు, ఎంతసేపు ఉంటారు? 10 గంటలకైనా కరుణాకర్ రెడ్డి సవాల్ ఇచ్చినారు రమ్మని. మేము 9కే వచ్చి ఉన్నాం. ఎలా వచ్చాం? ఒక్కొక్కరి తరపున మేము 10 మంది లీడర్లు వస్తే 10+2 25 మంది 35 మంది భద్రతా సిబ్బందితో కలిపి మేము వచ్చాం. నువ్వు కూడా 1+2 1+3 వచ్చి ఈడొచ్చి రా మాట్లాడు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో ఈడ తొక్కిసలాట్లో భక్తులు ఇదైతే దండయాత్ర చేసినావు, హాస్పిటల్కి పరామర్శించాలి బాధితులని అని చెప్పి దండయాత్ర చేశావు. ఈరోజు కరుణాకర్ రెడ్డి కూడా అదే అవలంబిస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా సవాల్ చేసిన దాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడిగా మేము అందరూ వచ్చినాం. ఈడున్న ప్రజాప్రతినిధులతో కలిపి మా జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చాం. నువ్వు వచ్చి ఇప్పుడు పోలీసులు ఎస్పీ గారు కానీ ఇంకోరు కానీ అధికారులు కూడా చెప్పడం జరిగింది, 1+1 మమ్మల్ని ఎట్టనో ఎవరినైనా అలో చేయండి, మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నువ్వు మళ్ళా గోమాతల పైన కూడా దండయాత్ర చేస్తే ఎలా కరుణాకర్ రెడ్డి? ఆడ పేషెంట్ల పైన దండయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు గోమాతల పైన దండయాత్ర చేస్తానని జనాన్ని ఇంటి ముందు పెట్టుకొని చేస్తే ఎట్టా? నువ్వు రా, నీ భద్రతా సిబ్బందిని తీసుకొని రా, 3 5 మంది రండి, మేము కాసుకొని ఉన్నాం సమాధానం చెప్పడానికి. ఎన్ని చెట్లు నరికేసినారు ఇక్కడ?
పచ్చని చెట్లు నరికేసినారు. ఇది ప్రధానంగా గోశాలలో జరిగినటువంటి గోవుల మరణాలపై కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను రుజువు చేయాలని చెప్పేసి అయితే టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఇక్కడ చేరుకున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి వచ్చేందుకు లేదా ఆయన తీసుకొచ్చేందుకు కూడా తాము ఎమ్మెల్యేలుగా సిద్ధంగా ఉన్నాము, ఇప్పటికే చేసినటువంటి ఆరోపణలని రుజువు చేయాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డిపై ఉందని పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సంబంధించిన నేతలతో కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఓ ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గోవుల మరణాలకు సంబంధించినటువంటి వాస్తవాలను బయట పెట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్తో పిలిపిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో భూమన కరుణాకర్ రెడ్డి చేరుకుంటాడా, లేదు ఇప్పటికే తిరుపతి ఎంపీతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంతా కూడా పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని పోలీసులు అలవ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే జిల్లా మంత్రులు కూడా శాంతి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ముందుగా క్యాడర్ పిలుపునిచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు శాంతి ర్యాలీకి పర్మిషన్ లేకపోవడంతో మంత్రులు రావడం లేదు. కేవలము ఎమ్మెల్యేలు మాత్రమే గోశాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజల ముందుకు పెట్టేందుకు సిద్ధమైన పరిస్థితుల్లో ఒకంత ఉద్రిక్త పరిస్థితి తిరుపతిలో నెలకొంది. మరి భూమన కరుణాకర్ రెడ్డి వస్తాడా రాదా అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా మనకు ఎలాంటి సమాచారం లేకపోయినా ఆయన్ని పోలీసులు ఎన్ని గంటలకు అనుమతిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు.